VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుని 12 కేజీల కేక్ కట్ చేసిన ఎంపీ కేశినేని చిన్ని భారీగా హాజరైన మహిళా నాయకులు, టీడీపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మంచి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మా కూటమి నాయకులకు అభినందనలు తెలుపుతున్నాను. ఏడాది క్రితం నుంచి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే 4000 పెన్షన్లు ఇచ్చామని, ఈ రోజు నుంచి తల్లికి వందనం పడనుందని, ఈ నెలలోనే రైతు భరోసా వస్తుందన్నారు. విజయవాడకి వరదలు వచ్చిన సమయంలో కలెక్టర్ ఆఫీస్ లో ఉండి వరద ప్రాంతం నార్మల్ గా అయిన తర్వాత ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అన్న ఎన్టీఆర్, అన్న ఎన్టీఆర్, లాలే లోకేష్ బాబు గారి నాయకత్వం, లాలే నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలే కేశినేని చిన్ని గారి నాయకత్వం, లాలే కేశినేని చిన్ని గారి నాయకత్వం, లాలే కేశినేని చిన్ని గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం. ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా మా యువ నాయకుడు యువగళం ప్రతినిధి నారా లోకేష్ గారికి, ముందుగా తెలుగుదేశం విజయవాడ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం చూస్తే ఇదే సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ ప్రభుత్వం సంక్షేమంలో, అభివృద్ధిలో ముందుండి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. సంక్షేమంలో మేము చెప్పినట్లే రాగానే పెన్షన్ అన్నాం. పాత 3 నెలలు ఏప్రిల్ నుంచి కూడా సరిపడా మొదటి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ అందజేసి ఇవాళ చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆసరాగా నిలిచి, ఒక అన్నగా నిలిచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలు. పెన్షన్ అని గత ప్రభుత్వం చెప్పి 3,000 చేస్తామని 4 సంవత్సరాలు కూడా పూర్తి చేయని ఉద్యోగులకి ఎప్పటి నుంచో చూస్తే గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మొదటి రోజు జీతం ఇవ్వడం జరగలేదు. మేము రాగానే అధికారంలోకి రాగానే మొదటి రోజు జీతం ఇవ్వటం మొదలుపెట్టాం. ఇట్లా చెప్పుకోకపోతే ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ కూటమి అధికారంలోకి వచ్చినాక చేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఇది ఒక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అటువంటి అరుదైన వ్యక్తి, దేశంలో ఉన్న అతి కొద్ది మంది నాయకులు ఒకరుగా మనం చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలి. ఎప్పుడైతే క్రైసిస్ ఉందో అప్పుడు ఆయన
ఆయన ఇంకా షార్ప్గా పనిచేస్తారు. మనం చూసాం గత విజయవాడ వరదల సమయంలో విజయవాడ 12 రోజులు విజయవాడలోనే ఉండి విజయవాడని నార్మల్ స్థితికి తీసుకురావటం, అదే వేరే ముఖ్యమంత్రి ఉంటే ఎన్నింత ప్రాణ నష్టం జరిగేదో తలుచుకుంటేనే చాలా భయం అవుతుంది విజయవాడకి. ఇటువంటి ఎన్నో విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడని, చంద్రబాబు నాయుడు చేతిలో రాష్ట్రం మరింత మెరుగుపడుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు అన్నారు. ఈ సందర్భంగా వారు కూటమి నాయకులు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పాలన కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పినట్లుగానే అవ్వాతాతల పెన్షన్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 1000 రూపాయలు పెంచడం జరిగిందన్నారు. కృష్ణలంక నిర్మల శిశుభవన్ వద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంఘటనలో నష్టపోయిన 3 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, హాస్పిటల్ వైద్యం చేయించుకున్న వారికి, చేయించుకోవాల్సిన వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందన్నారు. బజ్జీలేస్తా అన్న కొంచెం 90,736 రూపాయలు. అమ్మా మీరే తీసుకోండి అమ్మా, మీరేలా మీరు కొంచెం వెనక్కి జరగండి. ఏమండి కొంచెం వెనక్కి రండి మేడం, కొంచెం వెనక్కి వస్తే అందరూ వస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మనందరికీ ఒక 3 శుభాకాంక్షలు తెలియజేసుకోవాలా. ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాలు, అభివృద్ధులు ఇవన్నీ కూడా నెరవేరే విధంగా అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క 175 నియోజకవర్గాలను 124 నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో వేలాది ఓట్ల మెజారిటీ. మా నియోజకవర్గంలో అయితే 50,000 ఓట్లు. అదేవిధంగా పక్కన సెంట్రల్ అయితే 62,000 ఓట్లు. అదేవిధంగా వెస్ట్ అయితే 43,000 ఓట్లు. ఈ విధంగా పక్కనే మంగళగిరి అయితే 90,000 ఓట్లు. ఈ విధంగా లెక్కలేనన్ని ఓట్లతో లేదా ఆరోగ్య రీత్యా ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకి అప్పులు తెచ్చి 10 రూపాయలకి 15 వడ్డీలు జప్తు చేయడం ఎప్పుడైనా సీఎంఆర్ఎఫ్ ఇచ్చారా? మొత్తం నాకు తెలిసి 5 సంవత్సరాలు 20-30 ఇచ్చుంటారు. కానీ మనకు చంద్రబాబు గారు వారానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ కూటమి పెద్ద మోడీ గారు, వీళ్ళ కూటమి ప్రభుత్వం ప్రతి వారానికి 20-30 ఇస్తుంది. ఇవన్నీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క విషయం చాలా మంది తల్లులు బయటికి చెప్పలేక 10th క్లాస్ చదివే పిల్లలు కూడా గందరమయమైపోయింది. మరి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేశారంటే ఇసుక, పేదవాడు ట్రాక్టర్ ఇసుక కొనలేక ఇల్లు కట్టుకోవటం ఆపేశారు. మరి పెద్ద పెద్ద బిల్డర్స్
ఇసుక కొనలేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే ఇసుకని ఫ్రీగా ఇచ్చి ఇసుక కొనేవాళ్ళు లేరు, అంటే అంత ఫ్రీగా ఇస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం కోసమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంతో ఎన్నో అవమానాలు పడి కూటమిని ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో మరి ఈ రోజు కూటమిని పరిపాలన ఎలా ఇస్తున్నారు చూస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాలు వచ్చిన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుని తక్షణమే తన కష్టాల పరిష్కారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనుకంఠరావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది విజయోత్సవ వేడుకలు ప్రజా వేదిక నుండి గుడివాడ పట్టణం మొత్తం భారీ ర్యాలీ నిర్వహించి స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి శ్రేణుల సహకారం, నియోజకవర్గ ప్రజల మద్దతుతో గుడివాడలో అరాచక పాలన అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం, డిప్యూటీ సీఎం ప్రధాని మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజబాబు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి, 3 పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి మార్క్ పాలన స్టార్ట్ అయ్యి సరిగ్గా సంవత్సరం అవుతుంది. అంతకు ముందు 5 ఏళ్ల పాటు అనేక కష్టాలు అనుభవించిన ప్రజలందరికీ ఈసారి ఈ సంవత్సరం పాటు చక్కటి వాతావరణంలో జరుగుతున్న ఈ పాలన చాలా ఆనందంగా ఉంది. ప్రజలు ఆనందంగా ఉన్నారు, అధికారులు ఆనందంగా ఉన్నారు, వ్యాపార వర్గాలు ఆనందంగా ఉన్నాయి. మాది అన్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అన్ని కులాల వారు ఆనందంగా ఉన్నారు. మీ గతం గుర్తు తెచ్చుకుంటే ప్రతి కులాన్ని, ప్రతి వర్గాన్ని, ఏ రకమైన వర్గమైనా కానీ, సామాజిక వర్గం అవ్వచ్చు, లేదంటే వ్యాపార వర్గాలు అవ్వచ్చు, లేదు ఉద్యోగ వర్గాలు అవ్వచ్చు, ఎవరైనా పేద వర్గాలు అవ్వచ్చు, అసలు వర్గం ఏ వర్గం అయినా కానీ బాధపడ్డ పరిస్థితి అప్పుడు 5 ఏళ్ల పాటు. అలాంటిది ఎవరికి ఏం కావాలి, పరిపాలన తెలిసిన వ్యక్తి, పరిపాలన గాడిలో పెట్టగలిగిన వ్యక్తి వస్తే ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఉంటారనేది దీన్ని బట్టి, ఈ సంవత్సర కాలం బట్టి సాధ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో సహకరించే ప్రతి ఒక్కరికి అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అందరూ ఒకే సింక్ లో ఉండి అసలు ఈ రోజు ఏ పాలన ఎలా చేసుకోవాలనే దాని గురించి, ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, చాలా దుర్మార్గాలు తయారైపోయింది. ఇక అంతా అయినా కానీ ప్రతి పాలన, ప్రతి విషయంలోనూ చంద్రబాబు గారి మార్క్ కనపడేట్టు ఏంటంటే పని చేస్తున్నా అలా చేయాల్సింది తెలిసిన వ్యక్తి అయినా. మనకి 2047 లోపు 2047 కల్లా ప్రజలు ఎలా ఉండాలి అనే దాని మీద, తెలుగు ప్రజలు ఎక్కడ ఉండాలి అనే దాని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన మహంలో. మిగతా రాష్ట్రం మొత్తం చూసుకుంటే అద్భుతమైన ప్రగతి జరుగుతుంటే, అలాగే గుడివాడలో కూడా 20 ఏళ్ల పాటు అసలు పూర్తిగా నాశనమైన పరిస్థితి, ఏమీ లేదు, జీరో డెవలప్మెంట్ ఉన్నాయని అట్లా యాక్చువల్లీ నెగిటివ్ డెవలప్మెంట్. గుడివాడ 40 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ధన్యాలపేట కాలనీ ఇంకా ఒక్కసారి కూడా రోడ్డు అనేది వేయలేదంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన. అలాగే 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన మనకి కాళహస్తి కాలనీ ఇంకా నీరు ఇవ్వలేదంటే పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. వాటిలో ఉంటుంది. అలాగే
అలాగే న్యూ బాంబే కాలనీ, అన్ని కొత్త ఏర్పడిన ఏ కాలనీకి కనీసం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లిన చంద్రబాబు అనుభవంతో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పదంలో నడిపిస్తూ మెగా డిఎస్సీ ద్వారా 16,140 పోస్టులు, అక్క చెల్లెమ్మలకు దీపం పథకం ద్వారా 3 గ్యాస్ బండలు, పేదలకు అన్నా క్యాంటీన్, ఈ రోజు స్కూల్ పిల్లలకు తల్లికి వందనం, ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారని, కేవలం 5 సంవత్సరాలు అధికారం ఇస్తే సరిపోదని 25-30 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి అంటే చంద్రబాబు చేసి చూపిస్తారన్నారు. ఆ రోజు అమలుకి సాధ్యంగానే హామీలు ఇచ్చి మోసపూరితంగా జగన్మోహన్ రెడ్డి జనాలను మోసం చేస్తే ఇవాళ ఒక పక్కన ఖజానాలో డబ్బులు లేవు. ఇవన్నింటినీ బేరేజ్ చేసుకుని ఆర్థికంగా అన్ని సౌలభ్యం ఏర్పరచుకుని ఒక పక్కన మెగా డిఎస్సీ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, మరి అట్లాగే దీపం పథకం కానివ్వండి, రానున్న రోజుల్లో ఆగస్టు 15 తారీఖు నుంచి ఎలా అయితే అక్క చెల్లెలకి ఫ్రీ బస్ అన్నారో అది కూడా ఇచ్చే యోచనలో గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అలాగే పని ముఖ్యంగా రాష్ట్రంలో 2024లో జరిగిన రాష్ట్రం మొత్తం జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఒకటే ఎన్నిక ఒక ఎత్తు అండి. గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికలు జరగడానికి ముందు ఇక్కడ ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ నేను వస్తే న్యాయం చేస్తాను, నేను ఇస్తే మీకు అన్ని హామీలు నెరవేరుస్తానని చెప్పని ఒక మంచి ఆలోచనతో ఎన్ఆర్ఐ విద్యావంతుడు గుడివాడ గడ్డపై అడుగు పెడితే ఒక పక్కన మెడికల్ క్యాంపులు, ఒక పక్కన అన్నా క్యాంటీన్, ఇంకో పక్కన గుడివాడకు అవసరమైన సమకూర్చే నాలెడ్జ్ తో ఆయన దిగి ఎలా అయితే పరిపాలన గాడిలో పెట్టి ఆయన పరిపాలన చేస్తున్నారో మరి అట్లాగే ఆయనకి అనుకూలంగా ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే నాకు సోదర సమానులైన రావి వెంకటేశ్వర గారు సారథ్యంలో, వెనిగండ్ల రాము గారు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడిని అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకు ఒక వరంగా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఇలాగే ఎల్లకాలం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే అభివృద్ధి అవ్వదండి. ఈ ప్రభుత్వానికి ఎల్లవెల్ల ఒక 20-30 సంవత్సరాలు కనుక అధికారం ఇవ్వగలిగితే అంతకుముందు గుడివాడలో ఒక దాదాగిరి అనగో ఇంకా ఫుల్ స్టాప్ ఎటువంటి పరిపాలన చేశారో మీరు చూశారు. ఇవాళ అన్నిటి ఎవరన్నా పార్టీలో జాయిన్ అయితే చెప్పి తీసుకోమన్నారు కానీ జాయిన్ చేసుకోగలరా? ఇవాళ అంతకుముందు న్యాయం జరగనని ఎవరైనా కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఇవాళ రాము గారి నాయకత్వంలో పనిచేయడానికి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడానికి మంచి సానుకూలత ఉంది. ఇవాళ ఇవన్నీ బ్యారేజ్ చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి ఇంకొక 25-30 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ కొనసాగాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, దగ్గుబాటి పురంధేశ్వర్ గారిని కానివ్వండి, ఇక్కడ స్థానిక నాయకత్వం అందరూ చెప్పిన ఈ గవర్నమెంట్ ఇట్లా కొనసాగాలని చెప్పి కోరుకున్నానండి. నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 10 కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధుల్లో నుండి 30వ వార్డు దనియాలపేటలో 3 కోట్లు, 28వ వార్డు వాంబే కాలనీలో 1.50 కోట్లతో, న్యూ ఇందిరానగర్ కాలనీలో 1.50 కోట్ల మొత్తం 6 కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులతో చేపట్టిన రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై 12 సార్లు సీఎం చంద్రబాబుకు వివరించారని, ఆయన పెద్ద మనసుతో హిందూపురం కుప్పం తర్వాత గుడివాడకు 10 కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేశారన్నారు. నేను ప్రోగ్రామ్ లో ఉన్నా, నేను మళ్ళీ చేస్తాను. ఓకేనా, నేను వస్తాను, నేను ఒక అరగంటలో వస్తాను. ప్రోగ్రామ్ లో ఓకే. ప్రతి ఒక్కరు కూడా సార్ పైకి ఎక్కండి. అన్నా ఫోన్ ఇక్కడ వెనకరా, అన్నా వెనకరా.
అన్న ముందుకు రావద్దు. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం కొనిజర్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశానుసారం మండల అధ్యక్షులు గరిమళ్ల చలపతిరావు ఆధ్వర్యంలో లింగంపాలెం మండలం కొనిజర్ల గ్రామంలో నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను అధ్యక్షతన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, గన్ని వీరజల గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, పుట్ట మహేష్ కుమార్ గారి నాయకత్వం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.